మీరే అన్నారు సార్, మీరు అన్నదానికి ఇంకా ఎక్కువ ఇన్సల్ట్ అవుతున్నాను. ఎందుకు కానిస్టేబుల్ చుట్టుముట్టి కెమెరాలు పెట్టుకొని మమ్మల్ని వీడియో తీస్తారు, నేను తీయటం నాకు చేత కాక ఏం సార్ సెట్లు మాట్లాడతారా? సెట్లు మీరు చెప్తారా? సెట్లో చెప్పారు సెట్లో చెప్పేదాకా వచ్చినప్పుడు ఇంకెందుకు మీరు మాట్లాడేది సార్? మినిమం కామన్ సెన్స్ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే లేదు కానిస్టేబుల్ సీనియారిటీ అనేది ఏ సీనియారిటీ సార్? మీరు బదిలాడతాం కదా సార్, అందరూ ఉండాలి కదా సార్. ఎప్పుడు నేను అప్పటికి వచ్చినా కూడా అయితే అంటాను, తెలిసినాక ఏం చేశారు సార్? మీరు వచ్చి తెలిసినాక మీరు వచ్చి ఏం చేశారు? పోలీసులు అయితే తెలిసినాక మీరు వచ్చి నా మీద అబద్ధాలు చెప్పి అది ఇంక అయిపోయినాక మాట్లాడేది సార్. ఆయన తెలిస్తే ఏదో యాక్షన్ తీసుకుంటారు, మీరు యాక్షన్ తీసుకోలేరు కదా. ఖచ్చితంగా నీ అంతు తెలుస్తానన్నాడు, అడగండి. మీ ఎస్ఐ గారి ముందు నీ అంతు తెలుస్తానన్నాడు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అతను కానిస్టేబుల్. అవును సార్, ఏం తీసుకుంటారు? నమస్తే సార్, నేను రెట్లు వచ్చే క్రమంలో గాంధీ రోడ్డు దగ్గర ఒక హోంగార్డు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేరు. నేను స్లో చేశాను, ఆపి నాకు స్లో చేసేసి మాస్క్ వేసుకున్నారు. మిత్రమా నేను రిపోర్టర్ని వేసుకుంటాలి అని చెప్పాను. రిపోర్టర్ అయితే నీకు ఎందుకు అని నా బుల్లెట్ స్థలం లాక్ చేసి ఆపాడు. అదేవిధంగా అదే క్రమంలో మీ ఎస్ఐ గారు వచ్చారు. మీ ఎస్ఐ గారు ఏందా ప్రాబ్లం అంటే అన్నారండి, అంటారు మీడియాని, మాకు కూడా తిరగాల్సిన రైట్స్ ఉన్నాయి అని నేను మీ ఎస్ఐ గారిని అన్నాను. మీ ఎస్ఐ గారు అంటాం, మీరు మీడియా అయితే అంటాం, మేము అనకూడదు, ఎందుకు రూల్ ఉందా అని మీ ఎస్ఐ గారు అన్నారు. చుట్టుముట్టి మీరు మీ వాళ్ళు వీడియోలు తీశారు, వీడియోలు కూడా మీరు చూడండి. నేనేం తప్పు వస్తున్నాను, మాస్క్ కట్టుకోకపోతే ఏమైతే సార్? అసలు మాస్క్ రూలా? మాస్క్ నీళ్ళు లేడని కూడా చెప్పారు. మాస్క్ గురించి నన్ను ఆపి ఎంత మైండ్ ఉన్నాను. ఎప్పుడు కూడా మీ నాయక్ గారిని నీ అంత తెలుస్తా అన్నాడు సార్. మన కలెక్టర్ గారు మీరు ఉన్నప్పుడు చెప్పండి సార్, మీరు పాస్లు ఇవ్వడం వల్ల ఇదంతా అవుతుంది. అన్ని జిల్లాలో పాస్లు ఇస్తున్నారు. చెప్పినా కానీ వినట్లేదు సార్, మీడియా అని చెప్పినా కానీ ఇప్పుడు అన్ని ఉంటాయి మా జేబులో. మా ఎవిడెన్స్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో మీరు కూడా కనపడుతూ ఉంటాయి కదా. మీరు కూడా ఒక 2-3% ఉంటారు కదా మీడియా వాళ్ళు, పోలీస్ వారు, డాక్టర్లు. మనము అంతా కూడా వితౌట్ ఎనీ బ్రేక్, వితౌట్ ఎనీ రెస్ట్ అంతా స్ట్రెస్లో ఉండిపోయి, కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్, కాస్త టెంపరమెంట్ అంతా పాడైపోయినట్టుంది. అన్ని చోట బాగా స్ట్రెస్ ఉంది, నిజంగా చెప్తున్నాను. దర్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ us and I know there is lot of pressure on you. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఐ గ్యారంటీ యూ, ఈరోజు మీరు నా దృష్టికి వచ్చేసారు, పర్సనల్గా మీరు చెప్పారు నాకు. ఐ గ్యారంటీ ఆల్ ఆఫ్ యూ, no misunderstanding with the media will happen from now on. Okay, my request to you is please carry your I cards. Okay, ఎప్పుడైనా ఉంటే it is up to you. This is a precaution, మీ ఓన్ హెల్త్కి మీరు తీసుకోవండి. బట్ ప్లీజ్ క్యారీ యువర్ ఐ కార్డ్స్. వీ విల్ పాస్ ఇన్స్ట్రక్షన్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి మేము సెన్సిటైజ్ చేస్తాము అబౌట్ ద జర్నలిస్ట్, అబౌట్ ద మీడియా. ఫ్రీ మూమెంట్ ఉండే విధంగా వీ విల్ డూ ఇట్. మీకు ఇప్పుడు నుంచి కూడా అది అయిపోతుంది. ఈరోజు మాకు ఇప్పుడు వాట్ టైమ్ ఇస్ ఇట్? 10 o'clock మాకు రివ్యూ మీటింగ్ ఉంది. అందరూ ఆఫీసర్స్ కలుపుతారు, అందులో మేము కూడా ఉంటారు.
అందరికీ నేను ప్రత్యేకంగా ఈ ఇన్స్ట్రక్షన్ చెప్దాము దట్ డూ నాట్ స్టాప్ జర్నలిస్ట్ ఎట్ ఆల్, లెట్ దెమ్ ప్లీజ్ గో అండ్ కవర్ ఇట్ అండ్ ప్లీజ్ డోంట్ వరీ. 100% ఎంత దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టారంటే దాదాపు మేము బయట చూసేవాళ్ళు చాలా పొలైట్ గా చెప్తున్నారు, కానీ కొంతమంది గ్రీన్ షర్ట్ లో వేసుకున్నారు కదా, గ్రీన్ ట్యాక్స్ చేసుకొని వాళ్ళైతే చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు. కానీ సరే ఇక చాలా మంది చెప్తున్నారు లాగటం అనేది సివిలియన్ కూడా కరెక్ట్ కాదు కదా సార్. తాళం లాక్కోవడం అనేది సివిలియన్ కూడా లాక్కూడదు. ఇట్ ఈస్ కరెక్ట్, ఐ అగ్రీ విత్ యూ. అది మీరే అన్నారు సార్, మీరు అన్నదానికి ఇంకా ఎక్కువ ఇన్సల్ట్ అవుతున్నాను. ఎందుకు కానిస్టేబుల్ చుట్టుముట్టి కెమెరాలు పెట్టుకొని మమ్మల్ని వీడియో తీస్తారు, నేను తీయటం నాకు చేత కాక ఏం సార్ సెట్లు మాట్లాడతారా? సెట్లు మీరు చెప్తారా? సెట్లో ఉందా? సెట్లో చెప్పేదాకా వచ్చినప్పుడు ఇంకెందుకు మీరు మాట్లాడేది సార్? మినిమం కామన్ సెన్స్ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు, ఎందుకు ఐడియా లేదు? కానిస్టేబుల్ ఆ సీనియారిటీ అనేది ఏ సీనియారిటీ సార్? మీరు బదిలాటం కదా సార్, అందరూ ఉండాలి కదా సార్. ఎప్పుడు నేను అప్పటికి వచ్చినా కూడా అయితే ఉంది అంటాను. తెలిసినాక ఏం చేశారు సార్? మీరు వచ్చి తెలిసినాక మీరు వచ్చి ఏం చేశారు? పోలీసులు అయితే తెలిసినాక మీరు వచ్చి చెప్పి నా మీద అబద్ధాలు చెప్పి అది ఇంకా అయిపోయినాక మాట్లాడేది సార్. ఆయన తెలిస్తే ఏదో యాక్షన్ తీసుకుంటారు, మీరు యాక్షన్ తీసుకోలేరు కదా. ఖచ్చితంగా నీ అంతు తెలుస్తానన్నాడు, అడగండి. మీ ఎస్ఐ గారి ముందు నీ అంతు తెలుస్తానన్నాడు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, అతను కానిస్టేబుల్. అవును సార్, ఏం తీసుకుంటారు? నమస్తే సార్, నేను రిటర్న్ వచ్చే క్రమంలో గాంధీ రోడ్డు దగ్గర ఒక హోంగార్డు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేరు. నేను స్లో చేశాను, నాకు స్లో చేసేసి మాస్క్ వేసుకున్నాడు. మిత్రమా నేను రిపోర్టర్ని వేసుకుంటాలి అని చెప్పాను. రిపోర్టర్ అయితే నీకు ఎందుకని నా బుల్లెట్ తల లాక్ చేసి ఆపాడు. అదేవిధంగా అదే క్రమంలో మీ ఎస్ఐ గారు వచ్చారు. మీ ఎస్ఐ గారు వస్తే ఏందా ప్రాబ్లం అంటే అన్నారండి, ఎట్ట అంటారు మీడియాని, మాకు కూడా తిరగాల్సిన రైట్స్ ఉన్నాయి అని నేను మీ ఎస్ఐ గారిని అన్నాను. మీ ఎస్ఐ గారు అంటాం, మీరు మీడియా అయితే అంటాం, మేము అనకూడదు, ఎందుకు రూల్ ఉందా అని మీ ఎస్ఐ గారు అన్నారు. చుట్టుముట్టి మీ వాళ్ళు వీడియోలు తీస్తారు, వీడియోలు కూడా మీరు చూడండి. నేనేం తప్పు వస్తున్నాను, మాస్క్ కట్టుకోకపోతే ఏమైతే సార్? అసలు మాస్క్ రూలా? మాస్క్ నీళ్ళు లేడని కూడా చెప్పారు. మాస్క్ గురించి నన్ను ఆపి ఎంత మైండ్ ఉన్నాను. ఎప్పుడు కూడా మీ మీద నాయక్ గారిని అడుగు, నీ అంత తెలుస్తా అన్నాడు సార్. చేసి మేము ఎంత కోఆపరేటివ్ ఉంటే మా మీద మీకు అందుకని మనం చెప్పాము, పాస్లు పడతారని చెప్పాము. మన కలెక్టర్ గారు మీరు ఉన్నప్పుడు కూడా చెప్పండి సార్. మీరు పాస్లు ఇవ్వడం వల్ల ఇదంతా అవుతుంది. అన్ని జిల్లాలో పాస్లు ఇస్తున్నారు. చెప్పినా కానీ వినట్లేదు సార్. మీడియా అని చెప్పినా కానీ ఇప్పుడు అన్ని ఉంటాయి మా జేబులో. మా ఎవిడెన్స్ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుంది, డిస్ట్రిక్ట్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ, ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో మీరు కూడా కనపడుతూ ఉంటాయి కదా. మేము కూడా మీరు కూడా ఒక 2-3% ఉంటారు కదా మీడియా వాళ్ళు, పోలీస్ వారు, డాక్టర్లు. మనము అంతా కూడా వితౌట్ ఎనీ బ్రేక్, వితౌట్ ఎనీ రెస్ట్ అంతా స్ట్రెస్లో ఉండిపోయి, కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్స్, కాస్త టెంపరమెంట్ అంతా పాడైపోయినట్టుంది. అన్ని చోట బాగా స్ట్రెస్ ఉంది, నిజంగా చెప్తున్నాను. దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ us అండ్ ఐ నో దర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఐ గ్యారంటీ యూ, ఈరోజు మీరు నా దృష్టికి వచ్చేసారు, పర్సనల్గా మీరు చెప్పారు నాకు. ఐ గ్యారంటీ ఆల్ ఆఫ్ యూ, no misunderstanding with the media will happen from now on. My request to you is
ప్లీజ్ క్యారీ యువర్ ఐ కార్డ్స్. ఠీకే, ఎప్పుడైనా ఉంటే ఇట్ ఈస్ అప్ టు యూ. దిస్ ఈజ్ అ ప్రికాషన్. మీ ఓన్ హెల్త్కి మీరు తీసుకోవండి. బట్ ప్లీజ్ క్యారీ యువర్ ఐ కార్డ్స్. వీ విల్ పాస్ ఇన్స్ట్రక్షన్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి మేము సెన్సిటైజ్ చేస్తాము అబౌట్ ద జర్నలిస్ట్, అబౌట్ ద మీడియా. ఫ్రీ మూవ్మెంట్ ఉండే విధంగా వీ విల్ డూ ఇట్. మీకు ఇప్పుడు నుంచి కూడా అది అయిపోతుంది. ఈరోజు మాకు ఇప్పుడు వాట్ టైమ్ ఇస్ ఇట్? 10 o'clock మాకు రివ్యూ మీటింగ్ ఉంది. అందరూ ఆఫీసర్స్ కలుపుతారు, అందులో మేము కూడా ఉంటారు. అందరికీ నేను ప్రత్యేకంగా ఈ ఇన్స్ట్రక్షన్ చెప్దాము దట్ డూ నాట్ స్టాప్ జర్నలిస్ట్ ఎట్ ఆల్. లెట్ దెమ్ ప్లీజ్ గో అండ్ కవర్ ఇట్ అండ్ ప్లీజ్ డోంట్ వరీ. 100% ఎంత దారుణంగా నన్ను ఇబ్బంది పెట్టారంటే దాదాపు 30 minutes మేము బయట చూసే వాళ్ళు చాలా పొలైట్ గా చెప్తున్నారు, కానీ కొంతమంది గ్రీన్ షర్ట్ వేసుకున్నారు కదా, గ్రీన్ ట్యాక్స్ చేసుకొని వాళ్ళైతే చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు. కానీ సరే, ఇక చాలా మంది చెప్తున్నారు సార్ మేము అనేది సార్ 1 minute సార్, తాళాలు లాగటం అనేది సివిలియన్ కూడా కరెక్ట్ కాదు కదా సార్. తాళాలు లాక్కోవడం అనేది సివిలియన్ కూడా లాక్కోవడం. It is correct. I agree with you. Ideally, that is not correct.